కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి పర్యటనతో స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల్లో చిగురించిన ఆశలు, ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి జిల్లాలో అడుగుపెట్టిన చంద్రబాబు నాయుడు, గిరి పౌర్ణమి వేళ సింహగిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు తదితర అంశాలతో కూడిన విశాఖ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం వి మూర్తి. పూరీ జగన్నాథ రథయాత్రకు వాల్తేర్ రైల్వే డివిజన్ విశాఖపట్నం నుంచి ఏర్పాటు చేసిన 3 జతల ప్రత్యేక రైళ్లకు విశేష స్పందన లభించింది. పూరీలో జరిగే గుండీచా యాత్ర, బహుదా యాత్ర, సునాబేషా ఉత్సవాలకు పూర్తి ఆక్యుపెన్సీతో విశాఖపట్నం నుంచి 3 జతల రైళ్లను నడిపారు. పూరీకి జూలై 6న తొలి రైలును విశాఖ పార్లమెంటు సభ్యుడు ఎం శ్రీభరత్ జెండా ఊపి ప్రారంభించారు. మరోవైపు విశాఖలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో టర్నర్ చౌట్రీలో జగన్నాథస్వామి వారి రథయాత్రోత్సవాలు ఘనంగా జరిగాయి. 10 రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో స్వామివారు రోజుకో అవతారం చొప్పున భక్తులకు దర్శనమిచ్చారు. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి విశాఖ పర్యటనలో చేసిన కీలక ప్రకటన ఉక్కు ఉద్యోగులకు ఊరటనిచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ సందర్శన అనంతరం ఆయన మాట్లాడుతూ, కార్మికులు ఆందోళన చెందవద్దని, ప్లాంటును ప్రైవేటీకరించే ఆలోచనే లేదని స్పష్టం చేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ జిల్లాలో తొలిసారి జరిపిన పర్యటన పారిశ్రామిక ప్రగతికి భరోసా ఇచ్చింది. ఫిన్టెక్ హబ్గా విశాఖను తీర్చిదిద్దేందుకు ఉండే అవకాశాలను అందిపుచ్చుకుంటామన్నారు. ఉత్పాదక రంగానికి ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మక ప్రాంతంగా అభివర్ణించిన ఆయన కొత్త ఆలోచనలతో పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో సిఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో ఆయన వర్చువల్గా విశాఖ నుంచే పాల్గొని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. దిగుమతుల్లో కొన్ని రకాల వస్తువులను తగ్గించుకుని దేశీయంగా తయారు చేసుకోగలిగితే దేశ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసుకోవచ్చని మిజోరాం గవర్నర్ డాక్టర్ కంబంపాటి హరిబాబు అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం హిందీ విభాగంలో డాక్టర్ ప్రయాగ మురళీమోహన కృష్ణ రచించిన పుస్తకావిష్కరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రధానంగా ముడి చమురు, విద్యుత్తు, వంట నూనె వంటి 3 అంశాల్లో కేంద్రం కీలకమైన నిర్ణయాలు చేస్తోందన్నారు. ఇంధనంలో ఎథనాల్ వాడకాన్ని పెంచడం, గృహ అవసర సోలార్ విద్యుత్తో పన్నుల భారాన్ని తగ్గించుకోవడం, వంట నూనె దిగుమతులు తగ్గించి నూనె గింజలను స్వయంగా పండించుకోగలిగితే కరెంట్ అకౌంట్ లోటును తగ్గించుకోవచ్చని ఈ అంశంపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఫిషింగ్ హార్బర్లో ఆధునీకరణ పనులపై జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ దృష్టి సారించారు. మోడర్న్ ఫిష్ మార్కెట్లో మంచినీటి సదుపాయం, 11వ నంబర్ జెట్టి వరకు తాగునీటి వసతి కల్పించాలని విశాఖ పోర్టు జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. ఫిషింగ్ హార్బర్లోనే బోట్లు మరమ్మతులు చేసుకోవడానికి సరైన సదుపాయం కల్పించాలని చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో శక్తి రంగం ప్రముఖ పాత్ర పోషిస్తున్నప్పటికీ వాతావరణ మార్పులకు కారణమయ్యే సవాళ్లను అధిగమించాల్సిన ఆవిష్కరణలు జరగాలని సిఎస్ఐఆర్ ఎన్ఐఓ ప్రాంతీయ కేంద్రం చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ వివిఎస్ఎస్ శర్మ యువ పట్టభద్రులకు పిలుపునిచ్చారు. విశాఖలో జరిగిన భారత్ పెట్రోలియం మరియు శక్తి సంస్థ 4వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన 2020-24 బ్యాచ్ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. అనంతరం ప్రొఫెసర్ శర్మ కీలకోపన్యాసం చేస్తూ, క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించే దిశగా భారత ప్రభుత్వం తన వంతు బాధ్యతగా ప్యారిస్ అగ్రిమెంట్కు కట్టుబడి సంతకం చేసి ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. క్యాన్సర్ను ఆదిలోనే కట్టడి చేయడానికి ఆగస్టు 15 నుంచి ఏపీలో ప్రతి ఇంటికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు జరిపించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. తొలిసారి విశాఖ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన ప్రభుత్వ కేజీహెచ్, ఆంధ్ర వైద్య కళాశాల యాజమాన్యాలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన వైద్యులు తయారు కావాల్సిన అవసరం ఉందని, అందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తామన్నారు. జూలై 20న గిరి పౌర్ణమి సందర్భంగా సింహగిరి ప్రదక్షిణకు భక్తులు పోటెత్తారు. కొండ దిగువన తొలిపావంచా వద్ద శ్రీ వరహాలక్ష్మీ నృసింహస్వామి వారి పుష్పరథాన్ని మాజీ కేంద్ర మంత్రి, ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు లాంఛనంగా ప్రారంభించారు. అయితే ఆషాఢ పౌర్ణమికి ముందు రోజు శనివారం తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ మార్గం సుమారు 32 కిలోమీటర్ల ఉన్నప్పటికీ అన్ని వయస్కుల వారు ఉత్సాహంగా పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒరిస్సా రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడంతో ఉత్సవాలు విజయవంతమయ్యాయి. విశాఖ జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో సెప్టెంబర్ నెల సమాచార లేఖలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.